పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని చదవబడిన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు తెరచి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచునుగాక. ఒకసారి ఎక్కండి, శ్రద్ధగా విని మీ జీవితాన్ని వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. నేను వాక్యానుసారంగా నడుస్తున్నానా? ఒకవేళ నడుస్తున్నట్లయితే ఓకే, నేను వాక్యానుసారంగా నడుస్తున్నాను, అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యానుసారంగా నడుస్తున్నాను, శభాష్ అనుకోండి మీ అంతటి మీరే. ఒకవేళ అన్నాను కానీ చప్పట్లు కొట్టొద్దని లేదు కదా. 119వ పాట అనుకుంటా మన పాటల పుస్తకంలో. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అనే స్వరమును వినుమా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వాక్యంలో 16వ వచనంలో ఎక్కువగా మనకు కనపడే ఒక పదం ఏమిటంటే రాయి. అందరూ చెప్పండి ఆ పదాన్ని, రాయి. రాయి. ఈ వాక్యాన్ని చదువుతూ ఎన్ని రకాల రాళ్ళు ఈ వాక్యంలో ఉన్నాయని అబ్జర్వ్ చేశాను నేను. ఈ వాక్యాన్ని చదువుతూ మళ్ళీ ఒకసారి మీరు చదవండి. ఇప్పుడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉండెను. విశ్వసించువాడు కలవరపడడు. ఇది ఆ వాక్యం. ఈ వాక్యంలో ఇప్పుడు 3 సార్లు చదివాం. మీకు ఎన్ని రాళ్ళు కనపడ్డాయి? పోనీ రాయి కనపడిందండి, అదే వినపడిందండి, లేదా అక్కడ రాసి ఉందండి అన్నవాళ్ళు చెయ్యెత్తి చూపించండి. అంటే చదువు రాని వాళ్ళని అడగట్లా, చదువు రాని వాళ్ళని అడగట్లా. తమ్ముడా ప్రియులారా, బైబిల్లో రాయి అని కనపడింది అన్నవాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మీకెన్ని రాళ్ళు అక్కడ కనిపించాయో అట్టే పెడితే ఆ వాక్యాన్ని కొంచెం అర్థం చేసుకుని ఆలోచించి వివేచించి చదివితే నాకు 7 రాళ్ళు కనపడ్డాయి. 7 రాళ్ళు. ప్రియులారా, ఆ 7 రాళ్ల పేరు నేను చెప్తాను, ముందర నోట్ చేసుకోండి. ఈ 7 రాళ్ల పేరు చెప్తా. సియోనులో రాయి మొదటిది, పునాది రాయి రెండవది, పరిశోధించబడిన రాయి
మూడవది. మొదటిది సియోనులో రాయి, రెండవది పునాది రాయి, మూడవది పరిశోధించబడిన రాయి, నాలుగవది అమూల్యమైన రాయి, ఐదవది తలరాయి. తలరాయి అంటే కాళ్ళ దగ్గర రాయి అంటే కాళ్ళ దగ్గర ఉంటుంది, మధ్యలో రాయి అంటే మధ్యలో ఉంటుంది. ఇది తలరాయి అంటే పై భాగంలో ఉండే రాయి అని అర్థం. ప్రియులారా, ఆరవది స్థిరమైన రాయి, ఏడవది మూలరాయి. మూలరాయి 7 రాళ్ళు. రాసుకున్నారా? రాసుకున్న వాళ్ళు ఎవరు చెప్తారో చేయెత్తి చూపించండి. థ్యాంక్ యూ సిస్టర్, మంచిది. ఎక్కువ మంది రాశారు కనుక నేను అడగట్లా. ఆ రాళ్ళు అట్టే పెట్టుకుని ఇంటికి వెళ్ళాక ఈ వాక్యాన్ని చదువుతూ మీకెన్ని రాళ్ళు కనపడతాయో వెతకండి. అయితే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అది రాయైనా రాబందైనా, అది పిచ్చుకైనా పావురమైనా, అది చెట్టైనా వృక్షమైనా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వస్తువుగా, ఒక జీవిగా, ఒక వాహనంగా, ఒక పదంగా రాయబడినప్పుడు దాని గురించి దేవుడు అద్భుతమైన చరిత్రను మనకు నేర్పించునుగాక. ఈరోజు ప్రభు మనకు నేర్పించే అనుభవం ఏమిటంటే రాయి. రాయి రాయి అనే అనుభవాన్ని గురించి నేర్పిస్తున్నారు. మనసులో ఈ రాయి అనే పదం ఎందుకుంది? యేసయ్య దగ్గరికి కూడా ఒక బాగా ఎదిగిన వ్యక్తిని, యేసయ్య కంటే వయసులో పెద్దోడిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆయన పేరు ఏంటంటే సీమోను. ఈయన కొంచెం తొందరగాడు, తొందరపడతాడు. అయ్యా, ఈయన తొందరపడే మనిషి, తొందరపడి మాట వదిలేస్తాడు, తొందరపడి పనులు చేసేస్తాడు, తొందర పని చేసేస్తాడు. అసలు వీడు గడ్డి పరకలాగా ఉంది, వీడి జీవితం స్థిరత్వం లేదు, ఎగిరిపోతున్నాడు. ఇతనికి ఒక పేరు పెట్టండి అని అడిగారు. అప్పుడు యేసయ్య అతన్ని చూసి నవ్వి కేఫా అనే పేరు పెట్టాడు. అంటే ఆ పేరుకి అర్థం రాయి అని. గడ్డి పరకలాగా ఎగిరిపోతున్నాడు కదా, ఇక ఎగిరే పరిస్థితి కాదు, ఇతడు రాయిలాగా మీరు ఎక్కడ పెడితే అక్కడే ఉంటాడు అనేసి చక్కని పేరు పెట్టాడు ఆయనకి. అసలు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, దేవుని మనస్సులో ఈ రాయి మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్? ప్రియులారా, ఆలోచించాలి. చక్కగా నేను ఇప్పుడు ఉన్నాను, ఉదాహరణకి పేర్లు పెట్టి పిలుస్తున్నా, పౌలు గారు, సమేలు, సింహ అన్నను. ఆ పక్కనున్న వినయ్కి అనిపించాలి, అయ్యగారి నోట్లో నుంచి నా పేరు ఎప్పుడు వస్తుందో అని అనిపించాలి. అంటే విశ్వాస జీవితంలో కొంతమందికి పేర్లు ఎత్తితే ఇష్టం ఉండదు. పేర్లు ఎత్తి చెప్తున్నారేంటి మీరు, దేవుడు నాతోనే చెప్పమన్నాడా అని. ఒకవేళ నీతో చెప్పమంటే ధన్యుడివే కదా. వాడు దుర్మార్గుడైనా దేవుడు నా పేరు ఉచ్చరించాడు అని ధన్యతగా భావించుకోవాలి. ప్రియులారా, గమనించండి, దేవుని మనస్సులో ఈ రాయి మీద ఎందుకంత కాన్సన్ట్రేషన్? ప్రవక్త యెషయి ప్రవచిస్తున్నాడు. ప్రవచన గ్రంథం పెద్ద ప్రవక్తగా పిలువబడ్డాడు యెషయి. యెషయి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎన్నో ప్రవచనాలు, ఎక్కువ ప్రవచనాలు చెప్పిన పెద్ద ప్రవక్త యెషయి భక్తుడు. యెషయి బాగా అల్లరి చిల్లరగా తిరిగేవాడు, బాగా డబ్బు ఉన్నవాడే, హోదా ఉన్నవాడే, పేరు ప్రతిష్టలు ఉన్నవాడే. ప్రియులారా, ఇతని అదృష్టం బాగుండి గాలిగా తిరుగుతున్నటువంటి ఈ భక్తుడికి ఓ ప్రవక్త్రి అంటే స్త్రీలైతే ప్రవక్త్రి అంటారన్నమాట. ప్రవక్త్రి రాసే దాంట్లో ఇంకా క్రిటికల్గా ఉంటుంది, ఉచ్చరించడం మాత్రం సింపుల్గా ప్రవక్త్రి అంటారు. చూడండి, ఇప్పుడు పాస్టర్ గారు ప్రవచిస్తారు, నేను ప్రవచిస్తా. ప్రవక్త బిషప్ ఆర్ ప్రభాకర్ గారు అని నా పేరు రాయొచ్చు. పాస్టర్ గారు ప్రవచిస్తుంది, ప్రవక్త బిషప్ అమ్మగారు మణిగారు అని ఆమె పేరు రాయకూడదు. ఆమె ప్రవచించిన, నేనేమో ప్రవక్తని, ఆమె ప్రవక్త్రి అంటే సా గుడిస్తే సి కింద తా ఒత్తితే స్థి, దానికి రా ఒత్తితే స్త్రీ. అది ఉచ్చరించేటప్పుడు వేరు, రాసేటప్పుడు వేరు. ప్రియులారా, గమనించండి, ఈ ప్రవక్త్రికి పెళ్లి చేశారు ఈ అల్లర చిల్లరగా తిరిగేవాడిని.
ఆమె ఎప్పుడన్నా మోకరించి ప్రార్థన చేసుకుందామండి అయ్యగారండి, బాబోయ్ అవి మనకు పడదలే, నువ్వు చేసుకో అనేవాడు. అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఈమెమో 24 గంటల్లో ఒక్క నిమిషం ఖాళీ ఉండినా తన భర్త కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. మీకులాగా మీ అందరికీ వందనాలండి. నేను నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమన్నాను అనుకో, మీరు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఒకళ్ళిద్దరు తప్ప. అందుకని నేను అడగను. ఒకళ్ళిద్దరు ఉన్నారు, లేదా 4 ఉన్నారు, 5 ఉన్నారు. భర్త కొరకు ఒకవేళ ప్రార్థన చేస్తే ఎట్లాంటి రకాలు ఉన్నారంటే, కొంతమంది ఆ సచ్చినోడు ఎప్పుడు చస్తాడు నాకు అర్థం కావట్లా, నా మీద పడి చస్తాడు, నా గురించి చస్తాడు. ఈ గోల ఎక్కువైపోతుందండి ప్రియులారా. అలా కాదు. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒకవేళ దొరికిందనుకో, ముత్యం కూడా చాలదు ఆమెకంతే, ముత్యం కూడా చాలదు. ఆమె ఏం చేస్తుందంటే, ఎప్పుడు అవకాశం దొరికితే తన భర్త కొరకు, తన పిల్లల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె నిజంగా కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీ అయితే భర్త చెడిపోడో, భర్త అల్లరచిల్లరగా తిరగడో. ఒకవేళ తిరిగేవాడైనా భార్య ప్రార్థన ద్వారా భర్త కూడా ప్రార్థనా పరుడగునుగాక. సినిమాలు పిచ్చిగా చూసేవాడిని, అల్లరిచిల్లరగా తిరిగేవాడిని, గొడవలకు వెళ్ళేవాళ్ళం. దేవుడి దయ వల్ల ఎవరితో కొట్టించుకోలేదు, కానీ కొట్టాం. ప్రియులరా, అంత అల్లరిగా తిరిగి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తా మా మేనేజింగ్ డైరెక్టర్ని కొట్టి కాలుతో తన్నితే 21 మెట్లు దొర్లుకుంటా వచ్చి కింద పడ్డాడు. తీసుకుని వెళ్ళి స్టేషన్లో వేశారు. నేను ఒక బోసిరెడ్డి అని రెడ్లు కుర్రాడు, తీసుకెళ్ళి జైల్లో వేశారు. మాకు యూనియన్ ఉంది, CITU బ్యానర్లో నేను కార్యదర్శిగా కూడా పనిచేశాను. అందుకనే మమ్మల్ని ఏం శిక్షించలా, వాళ్ళు విలువగానే చూశారు దేవుడి దయ వల్ల. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఎప్పుడైతే నాకు వివాహం అయిందో, నా భార్య ప్రభు సన్నిధిలో మోకరించడం ప్రారంభించిందో, అల్లరి చిల్లరిగా తిరిగి రౌడీయిజంలో బ్రతికిన నా బ్రతుకుని నా యేసయ్య మార్చాడండి. మరి మీరు ప్రార్థన చేస్తే మీ యజమానులు ఎందుకు మారరు? ప్రియులారా, ఆలోచించాలి. పైగా ఆయనకి పేర్లు, ఆయనకి వీళ్ళే ఆయన చెడిపోవటానికి కారకులు. నువ్వు తాగితే గీగితే బయట తాగొద్దు, ఇంట్లోకి తెచ్చుకుని తాగు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. గిరిగితే బయట తిరగొద్దు అని చెప్పే దుర్మార్గులు కూడా ఉన్నారు. వీళ్ళ ప్రార్థన పరులని ఎలా అంటావు? నోరు తెరిస్తే పచ్చే అబద్ధాలు. ప్రియులారా, యెషై ప్రవక్త అయిన యెషై భార్య అలాంటిది కాదు, ఆమె ప్రవక్త్రి. ప్రియులారా, భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేసేది. భర్త రాగానే ముఖం వేసుకుని ఏడుచుకుంటా, నీ కోసమేనయ్యా ఏడుచుకుంటా ప్రార్థన చేశాను నటించేది కాదు. భర్త వచ్చిన శబ్దం వింటే వెంటనే లేచి ముఖం గడిగేసుకుని నీట్గా ముఖం తుడుచుకుని నవ్వుకుంటూ, రండి ఎండలో పడి వచ్చారు, చల్లటి నీళ్ళు తాగుతారా, లేకపోతే టీ కాఫీ ఇవ్వమంటారా అనేది. ఆమె నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీ కనుక. మనం ఎలా ఉంటున్నాం? వాక్యాన్ని వింటూ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటున్నామా? నువ్వు ఎలా కనపడుతున్నావు ప్రియ సహోదరి దేవుని ఎదుట? చూడండి, ఈమె చేసిన ఇలాంటి కన్నీటి ప్రార్థన దేవుడున్నాడు, ఆమెను మెచ్చుకుని ఒకరోజు యెషై భక్తుడు, అదే భక్తుడు అవలా, ఇంకా ఈ అల్లరోడు, డబ్బు ఉంది కదండి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకరోజు చక్కగా అది ఏ కుర్చీ, ఊగే కుర్చీ, రాక్ చేయరు కదా, ఏదో మొత్తం మీద అలాంటి కుర్చీలో కూర్చుని ఊగుతా ఉన్నాడట. ఈమె కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు సింహాసనం మీద నుంచి లేచి యెషై దగ్గరకు వచ్చి కూర్చున్నాడండి. ప్రియులారా, నిజంగా మనలో ఉన్న ప్రార్థన అంత గొప్పదైతే దేవుడు దిగొస్తాడు. వాక్యం ఉంది కదా, ఎక్కడైతే 2 లేక 3 ఆయన నామంలో కూడి ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి వచ్చేస్తానండి. పిలవక్కర్లా, మేము కూడుకున్నాం, 2 కూడుకున్నాం, 3 కూడుకున్నాం, నీ మాటలే చెప్పుకుంటున్నావు, నువ్వు కూడా వస్తావా అని అడగక్కర్లేదు ఆయన్ని. మనం మంచి మనసుతో 2, 3 అని ఎందుకు అన్నాడంటే, భార్య, భర్త, బిడ్డ, వాళ్ళు 3 ఉంటే చాలు, దేవుడు వాళ్ళ మధ్యకి వచ్చేస్తాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు వచ్చేసాడు యెషై దగ్గరికి. ఏమయ్యా యెషయ్య,
సార్ మీరు ఎవరండి గుర్తుపట్టలా, నేను తాగేసి ఉన్నా కదా, మీరిద్దరు ముగ్గురుగా కనపడుతున్నారు. మేము ముగ్గురుగా కనపడే మాట నిజమే, తాగినా కానీ గుర్తుపట్టేసావు ముగ్గురు అని. ఎవరండి మీరు? అదే నీ భార్య ప్రార్థన చేస్తుందా? అవునండి, ఎప్పుడో దేవుడో అంటది నాకులాగా. ప్రియులారా, ఒకవేళ నీ విషయం దేవునికి ఎలా తెలిసిందంటే ఆయనకి అన్నీ తెలుసు. ప్రార్థన చేస్తూ ఉంటుందండి బాబు నా భార్య. మరి ఆమె ఎవరికి ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ఆలకించి నీ ఎదుటకు దిగి వచ్చిన ఆ దేవుణ్ణి నేనేనయ్యా అన్నాడు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు గట్టిగా. ప్రార్థన ఆలకించి ప్రజల మనవిని వినగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయన వచ్చేసాడు, నేనే ఆ దేవుణ్ణి అన్నాడు. వెంటనే దేవుని ఎదుట తను నిలబడేసరికి తను ఎందుకు పనికిరాని వాడినని తనకు అర్థమైపోయింది. తాగుబోతుడికైనా అర్థమవుతుంది దేవుని ఎదుట నిలబడగలిగితే. ప్రియులారా చూడండి, దెయ్యం కంటే గొప్పవాడు అనుకుంటాడు కానీ దేవుని ఎదుట పనికిరానోడు అనే సంగతి తాగుబోతోడు కూడా అర్థమవుతుంది, తిరుగుబోతుకు అర్థమవుతుంది. ఈయన వెంటనే ఆయనతో ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యా, నేను ఎవరినో నాకు అర్థమైపోయింది. నా భార్య ప్రార్థన చేస్తుంటే ఎక్కడున్నాడులే, దేవుడు లేడు అనుకున్నా. ఇప్పుడు సాక్షాత్తు నువ్వు దిగి వచ్చేసరికి నీ పేరు ఉచ్చరించేదానికి కూడా పనికిరాని సిగరెట్లు తాగుతూ మందు పానం చేస్తూ అపవిత్రమైన పెదవులతో నిన్ను స్మరించడానికి కూడా యోగ్యత లేని దౌర్భాగ్యం అయ్యా అన్నాడు. వెంటనే దేవుడు తనతో మాట్లాడాలి గనక దేవునితో ఒక సైగ చేశాడు. నిప్పుల్లో నుంచి ఒక్క కొరువు తీసుకొచ్చి ఈ పెదవులను ముట్టి, ఇదిగో అపవిత్రమైన నీ పెదవుల్ని నేను పవిత్రపరుస్తున్నాను, ఆ పెదవులు పవిత్రపరచబడ్డాయి, నాతో నువ్వు మాట్లాడు అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడితే అతని జీవితం అంతా మారిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అతని బ్రతుకంతా మారిపోయింది. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో మోకాళ్ళ మీద అన్య భాషలు మాట్లాడుతున్న తన భార్య దగ్గరికి వచ్చి ఈయన కూడా మోకరించి అన్య భాషలతో ప్రభువుని గణపరుస్తున్నాడు యెషయా. ఇది గొప్ప మార్పు. యెషయా ప్రవక్త మార్చబడటానికి కారణం తన భార్యనే. ఈవేళ స్త్రీలారా, పెళ్ళైనటువంటి భార్యలారా, మీ భర్తల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ భర్తలు మారుతున్నారా? కారణం ఏమిటి? నీ ప్రార్థనే కరెక్ట్గా లేదేమో ఆలోచించు ఒక్కసారి. ఒకవేళ కరెక్ట్ అయినా మారట్లేదు అనుకో, విడిచిపెట్టే, దేవుడు చూసుకుంటాడు. ప్రియులారా గమనించండి, ఒకవేళ నీవు చేసే ప్రార్థన యథార్థమైందైతే నీ భర్తను ప్రవక్తగా మార్చగలిగిన శక్తిమంతుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఈ భార్య ప్రార్థన వల్లనే నేను దేవుడి దేవాళ్ళు ఎంత టోడిని అయ్యానండి. నేను చెప్పుకుంటున్నాను ధైర్యంగా. నాలో ఫస్ట్ ప్రార్థన లేదు. నాకు మొట్టమొదటగా పాట నేర్పింది మా ఆవిడే. నీ పాట ఇది పాడుకో అంది. ఆమె రాసిన పాటలాగా. ఏం పాట అని అడిగితే పాడు, అర్థమవుతుంది అంది. అప్పుడు పాడితే నాకు అర్థమైంది. దేవా పాపిని ఆపుతావేంటి, నువ్వే పాపాత్ముడివి, పాడు అంది. పాట మొదలు పెట్టానండి. ఆ పాటతో ప్రారంభించిన చరిత్రలు బద్దలు కొట్టేటట్లుగా కొన్ని వేల కొలది, లక్షల కొలది పాటలు పాడి ఒక 120 పాటల పైగా రాసుకుని ఈవేళ కూడా పాటల ప్రపంచంలో ప్రభువును గణపరిచే ఒక వ్యక్తిగా నా దేవుడు నన్ను ఉంచాడు. మరి మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? ప్రియులరా ఆలోచించాలి కొంచెం. ఆ ప్రవక్తగా యెషయా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత బ్రహ్మాండమైన సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. సేవ చేసి ఇంకా వయసులో ఉండగానే ఈ యెషయా గ్రంథం రాసిన తర్వాత ఆయన వయసులో ఉండగానే ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుడంటే ఇష్టం లేనటువంటి వారు
ఆయన రంపంతో 2 ముక్కలుగా కోసి అవతల పడేశారు. అది ఈ పుస్తకం రాసిన యెషయా భక్తుని యొక్క చరిత్ర. ఆయనకి 2 కొడుకులు, భార్య, చక్కటి కుటుంబం, ప్రియులార త్యాగపూర్వకమైన సేవకుడు, ప్రవక్త. ఈయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే దేవుడు అతనికి దర్శనమిచ్చేవాడు, దేవుడు అతనితో మాట్లాడేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక పూర్వమే, రమారమి 750 సంవత్సరాలకు పూర్వమే ఇతడు ప్రవక్తగా జీవించున్నాడు. ఇతడు ప్రవచిస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఈ విధంగా యేసు ప్రభువును గురించి అద్భుతంగా ప్రవచించిన ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త. ఈ పుస్తకం రాసింది ఆయనే. ఆయన ఒకరోజు ప్రార్థనలో ఉండగా దేవుడు అతని దగ్గరికి వచ్చి, చెప్పాను కదా దేవునికి అతనికి ఉన్నటువంటి రిలేషన్షిప్. దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. దేవుడు అతని దగ్గర వచ్చి, పుస్తకం రాస్తున్నావు అంట కదా. అవును బాబు, నీ గురించే రాద్దామనిపించింది, రాస్తున్నాను. అయితే నీ పుస్తకంలో విలువైన మాటలు ఉంటాయి, ఆ విలువైన మాటలు నేనే చెప్తా, అవి కూడా రాసుకో అన్నాడు. చెప్పండి ఆయన అన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఈ వచనంలో చదవండి మీరు మొట్టమొదటిగా. చూడు చూడు యెషయా, రాయి. నీ ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన రాసుకుంటున్నాడు, ఆయన రాస్తున్నాడు. మీరు కూడా రాసుకుంటూ ఉండాలి, నేను చెప్తా ఉండాలి. నేను చచ్చిపోయిన తర్వాత అవి మీకు గుర్తొస్తాయి. మా అయ్యగారు బ్రతికొండ చెప్పేవాడు, మేము వినలేకపోయామని ఏడుస్తారు. అప్పుడు ఏడుస్తారు ప్రియులారా. మా అయ్యగారు చెప్పేవాడు రాసుకోమని. వస్తున్నామో అర్థం కాదు, ఏం వింటున్నామో, ఏమి రాస్తున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో అర్థం కాదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, యెషయా నీ ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోనుకు పునాది వేస్తున్నాను, ఆ పునాదిలో ఒక రాయి వేస్తున్నా. సియోనులో పునాది వేస్తున్నా నేను, ఆ పునాదిగా ఒక రాయి వేస్తున్నా. అది ముఖ్యమైన మూలరాయి, మూలకు తలరాయి. ప్రియులారా, చాలా ఒక 7 రాళ్ల పేర్లు చెప్పాడు. ఆ 7ని ఆయన కుదించి షార్ట్ కట్లో 4 రాళ్ళగానో 3 రాళ్ళగానో రాశాడు. కానీ అందులో 7 రాళ్ళు కనపడుతున్నాయి. ఏమిటి దేవుని ఉద్దేశంలో రాయికి అంత విలువ? రాయిని గూర్చినటువంటి ఆలోచన దేవుని మనసుకి ఎందుకు వచ్చింది? ఈ ప్రవక్తను రాయమన్నాడు, రాసేశాడు. ఈ రాయిని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి ప్రియులారా? ఇవి అందరికీ అర్థం కాదట. ఓ చిన్న వాక్యాన్ని కూడా మీతో చెప్తాను, దయచేసి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకోండి బాగా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి ప్రియులరా. ఈ కృపాయుగంలో దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రియులరా, ఈ కృపాయుగంలో దేవుడు తన ఆత్మ ద్వారానే మనకు బయలుపరుస్తున్నాడట. తన ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. అందుకనే ఆత్మదేవుడిని ఆరాధనలో మనం పొందుకుంటున్నాం. ఆత్మదేవుడిని కలిగి ఉండండి అని చెప్తున్నాం. ఎక్కడ మోటార్ సైకిల్ కొనిచ్చినా కానీ ఇప్పుడు వస్తుంటాయి చర్చిలకి. ఇంకా ఆత్మదేవుడు ఎక్కడ ఉన్నాడండి?
వాక్యం అంతా అయిపోయేసరికి దీవెనిచ్చే టైంకి వస్తుంటే ఆత్మదేవుని గురించిన యావగేషన్ ఎక్కడుంటుంది? ఆత్మ. ఎలీషా చూశారండి, ఏలి అని అడుగుతున్నాడు, అయ్యా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలయ్యా. ఆత్మ కోసం తపన. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఒకవేళ ఆత్మాభిషేకం నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా ఆత్మదేవుడిని దుఃఖపరుస్తానేమో అనే బాధ నీలో ఉండాలి. ఒప్పుకోవాలి ఆత్మదేవుడు ఉన్నాడని. ఆత్మదేవుడు ఉన్నాడు ప్రియులారా, ఒప్పుకోవాలి. ఆత్మదేవుడు ఏం మాట్లాడతాడో, ఆత్మదేవుడిని బాధ కలిగిస్తున్నానేమో, ఆత్మదేవుడికి దుఃఖం కలిగిస్తున్నానేమో. పౌలు గారు అనేక మార్లు చెప్పాడు, ఆత్మను ఆర్పకండి, ఆత్మను దుఃఖపరచకండి, ఆత్మను బాధపరచకండి. ఆత్మదేవుడు నీ కోసం ఏం దాచిపెట్టాడో ప్రియులారా, ఆత్మదేవుడే మనకు బయలుపరుస్తాడట. సరే మంచిది, డైరెక్ట్గా దేవునితో ఫేస్ టు ఫేస్ అయిపోదాం. దేవా, నాలో ఉన్న ఆత్మదేవుడు నిన్ను అడగమన్నాడు, నేను అడుగుతున్నాను. అసలు నీ మనసులో ఈ రాయిని గూర్చిన అనుభవం ఏమిటండి అంటే, బైబిల్లో నేను చెప్పిన చరిత్రలో చాలా రాళ్ళు ఉన్నాయి అబ్బాయి, చాలా రాళ్ళు ఉన్నాయి. అయితే కొన్ని రాళ్ళు మాత్రం నీతో చెప్తానంటున్నాడు దేవుడు. సరే చెప్పండి, సంపూర్ణం అవ్వాలంటే ఒక 7 రాళ్ళు చెప్పాలి కదా. 7 రాళ్ళు చెప్తా అన్నాడు. మొదటిది ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి 22. 1 అని అంకె వేసి రాయి అని రాసి ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ వచనం వరకు నోట్ చేసుకోండి. రెండవది రాయి అని నోట్ చేసుకుని సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం దగ్గర నుంచి 50వ వచనం వరకు అని రాసుకోండి. మూడవది రాయి అని రాసుకుని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం అని రాసుకోండి. రాసేస్తున్నారా అందరూ? ప్రియులారా, నాలుగవది రాయి అని పెట్టుకుని యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అని రాసుకోండి. ఐదవది రాయి అని నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం అని రాసుకోండి. ఆరవది రాయి అని రాసి నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనం అని రాసుకోండి. ఏడవది రాయి అని రాసుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అని రాసుకోండి. ఇప్పుడు ఎన్ని రాళ్ళు చెప్పేశాను? చెప్పండి, ఎన్ని రాళ్ళు చెప్పేశాను? భలే చెప్పారండి. ఇక ముగింపు ప్రార్థన చేసేయమంటారా? ఇప్పుడు ఉంది అసలు చరిత్ర. ఇప్పుడు ఆ 7 రాళ్ళు రెఫరెన్సులు కూడా చెప్పేశాను కనుక ఇప్పుడు అసలు ఆ చరిత్ర చెప్పాలి. మొదటి రాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. 7 రాళ్ళ గురించి చెప్పాలి అంటే తక్కువ టైం కావాలన్నా ఒక 7 రోజులు కావాలి ఒక్కొక్క రాయి గురించి చెప్పడానికి, ఒక్కొక్క రోజు. అయితే ప్రియులారా, ఒక్క రాయి మీకు పరిచయం చేస్తా. మొదటిగా ఆదికాండంలో 28వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక హీరో కనపడతాడు. ఆయన ఎవరంటే యాకోబు. వాళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారి పేరు ఇస్సాకు. యాకోబు వాళ్ళ అన్నయ్యతో కూడా కలిసి కవల పిల్లలుగా వాళ్ళ అమ్మకు పుట్టారు. వాళ్ళు పుట్టిన తర్వాత గ్రాడ్యువల్గా పెరిగి యవ్వన ప్రాయంలోనికి వచ్చారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలా, ఇంకా పెళ్ళిడికి వచ్చేసారు దగ్గర కవల పిల్లలు ఇద్దరు. అయితే ప్రియులారా, వివాహ దశకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చిన్న క్లాస్ స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే తిండి దగ్గర. కొంతమంది ఉంటారు, తిండి అంటే ఎంత ప్రేమో, కోటాలకి రమ్మంటే రారు, భోజనాలకు వచ్చేస్తారు. చాలామంది భోజనానికి అలవాటు పడి విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారని వాక్యం చెప్పింది. నువ్వు తిండిపోతువైతే గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకో. తిండికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వకుండా తిండికి ఇస్తే
నీ జీవితంలో ఏదో ఒక దినాన నువ్వు తిన్న ఆరోగ్యమే నిన్ను పేషెంట్ని చేసేస్తుంది కదా అండి. ఈ తిండి కంట్రోల్ లేకపోతేనే కదండి షుగర్ జబ్బులు, బీపీ జబ్బులు వచ్చేసేది, ఆరోగ్యం చెడిపోయేది, హార్ట్ ఫెయిల్ అయిపోయేది, ప్రియులారా కిడ్నీలు పాడైపోయేది. తిండి ఫ్రైడ్ రైస్, అలాగే ప్రియులారా ఫాస్ట్ ఫుడ్స్ తిని తిని రోగిష్ఠులు అయిపోతున్నారండి. అందుకని గొంతుకు కత్తెడ్డం పెట్టుకుని లిమిట్గా తినన్నాడు దేవుడు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా అదే క్లాష్ వచ్చింది తిండి గురించి. ఒకరోజు పనిలో నుంచి వచ్చాడు మనోడు, చక్కగా చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నాడట. ప్రియులారా నాకు రాగా కారం ఎక్కువ తింటాడేమో ఒకవేళ. వాళ్ళ ఇంట్లో కారం వేశారు, ఉప్పు వేశారు, మసాలాలు వేశారు, ఫ్రై చేస్తూ ఉంటే ఆ వాసనకు తట్టుకోలేక, రే తమ్ముడా అదేదో బాగుంది నాకు కొంచెం పెట్టే అన్నాడు. ఈడు ఇదే అందులో అనుకుని నీకు పెట్టేస్తా అన్నయ్య నువ్వంటే నాకు చాలా ప్రేమరా అని మాటలు చెప్పేసి సోది మాటలో జ్యేష్ఠత్వం ఇచ్చేస్తానన్నాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనది కూడా పెద్ద చరిత్ర, అది చెప్పట్లా. ప్రియులరా వీడి తెలివితేటలు చూసి, వాడి అమాయకత్వం చూసి వాళ్ళ నాన్నగారు పెద్దోడిని పిలిచి, ఒరే పెద్దోడా ఎంత అమాయకుడు అయితే నువ్వు ఎలా బ్రతుకుతావురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ఆత్మని నేను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకోవాలంటే బలహీనుడిగా ఉంటే పొందుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాను. కనుక నేను కడుపు నిండా తింటే ఆత్మాభిషేకాన్ని పొందుకుని ఆత్మాభిషేకంతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు వెళ్ళి వేటాడి నాకు మంచి మాంసం పట్టుకురారా అన్నాడు పెద్దోడితో. అసలు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందా కొట్టేయాలని చూస్తున్నాడు ఈయన యాకోబు. ప్రియులారా వాళ్ళ అమ్మతో చెప్పాడు ఈ సంగతి. వాళ్ళ అమ్మ కూడా విన్నట్టుంది. మొత్తం మీద వేషం వేసేసి యాకోబుని వాళ్ళ నాన్న దగ్గరికి పంపేసింది. ప్రియులారా అద్భుతంగా నటించాడు. ఏది కొంతమంది నటిస్తారు చూసారా, సేవకుడుగా నాకు అన్నీ దేవుడు చెప్పేస్తాడు. మరి నా ముందు తోక ఊపుడు ఏంటండి? నువ్వు చేసే పనులన్నీ నువ్వు చేసుకుంటూ వచ్చి నా ముందు తోక జాడిస్తే ఎలా కుదురుద్ది? నేనేం చేయను, నేను వీరులాగా సూర్యులాగా తోకేం కట్ చేయను. కానీ దేవుడు ఒకనొక దినాన కట్ చేస్తాడు. రాత్రి కాలంలో దేవుడు డైరెక్ట్గా నాతో ఒక హెచ్చరిక చేశాడు. ఏమిటంటే, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇతడు తప్పు చేశాడు, శిక్ష తప్పదు. వీడు తప్పు చేశానని తెలుసుకుని ప్రభు పాదాల మీద పడిపోయాడు. ఇప్పుడు ప్రభు పాదాల మీద పడ్డాడు గనక వీడికి రావాల్సిన శిక్షను కొంచెం దూరం చేశాడు దేవుడు. కానీ శిక్ష తప్పదు. ప్రియులారా శిక్షను కొంచెం దూరం చేశాడు కానీ వినాలి. శిక్ష దూరం అయింది కదా అని వీడు మళ్ళా పాపపు జీవితానికి అలవాటు పడితే ఈ శిక్ష కాస్త పెరిగి రెండంతల శిక్ష అవుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షకు పాత్రుడే. ఇతరులో పశ్చాత్తాపం కలిగిన హేతువును బట్టి ఈ శిక్షను కొంచెం దూరం చేస్తున్నాడు. శిక్ష దూరం అవుతుంది కానీ శిక్షగానే నువ్వు అనుభవించాలి. ప్రియులారా అది ప్రార్థన ద్వారా, నువ్వు ప్రార్థన ద్వారా విధేయత నేర్చుకుని ప్రభువుకి ఇష్టడుగా బ్రతికితే ప్రభు ఏం చేస్తాడంటే నువ్వు భరించాల్సిన శిక్షని ఆయన భుజాల మీద వేసుకుని పెట్టి నువ్వు వింటే, మనసు పెట్టి ఆలోచిస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రియులారా ఇలాంటి ప్రాబ్లమ్స్ యాకోబుకి ఎదురైనాయి. వాళ్ళ అమ్మతో చెప్పాడు, నటించేశాడు, అద్భుతంగా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ఆ తర్వాత వేటాడి ఒరిజినల్ కూడా వచ్చాడండి ఏసావు. పాపం ఆయాసపడుతున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, ఆయాసపడతాడు. నాన్న దగ్గరికి వచ్చేసి కూర్చుని ఆయాసపడుతున్నాడు. ఎవర్రా నా పక్కనే కూర్చుని ఆయాసపడుతున్నారు? నేనే నాన్న ఏసావుని అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు నాన్న అన్నాడు. నువ్వే కదరా బాబు చెప్పావు, వెళ్ళి వేటాడి మాంసం తీసుకురమ్మన్నావు. నీ కోసం ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? ముళ్ళల్లో పడిపోయా. వేటాడి పట్టురమ్మన్నావు బతికొండ దాన్ని, చచ్చిన దాన్ని ఏ షాపులోకి వెళ్ళి కొనుక్కొచ్చేసి 1 కేజీ పెట్టేసేవాడిని. నువ్వేమో వేటాడి 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 దాన్ని చంపుకొని లైవ్ మటన్ తీసుకురమ్మన్నావు కదా. దానికోసం ఎంత కష్టపడ్డానో నీకు ఇష్టమైనట్టు వండుకుని పట్టుకొచ్చా, ఇదిగో తిని నన్ను ఆశీర్వదించండి. ఇస్సాకు గడగడ 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 వణికిపోయాడండి. ఎందుకు నాన్న వణికిపోతున్నావు? నన్ను ఆశీర్వదించేదానికి శక్తి లేదా? నన్ను ఆశీర్వదించకుండానే చచ్చిపోతావా?
ఎందుకు వణుకుతున్నావు? ఒరే బాబు, అందుకు కాదురా నేను వణికేది. ఇప్పుడే ఎవరో నీ వేషం వేసుకొచ్చి నీ స్వరంతో వేషాన్ని వేసుకుని స్వరం మార్చి నాతో మాట్లాడి నాకు ఆహారం పెట్టి నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ వాడు తీసుకెళ్ళిపోయాడు రా అన్నాడు. ప్రియులారా, క్షణంలో ఆశీర్వాదం మాయమైపోతే ఏ వ్యక్తికైనా ఎంత బాధ వస్తుందో చూడండి ప్రియులారా. ఎంత బాధ వస్తుందో, అంత బాధలో గడగడ 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 వణికిపోతా నాన్నగారి కాళ్ళ మీద పడి, నాన్న ఒక్క ఆశీర్వాదం అన్న నాకు లేదా? ఒక్క ఆశీర్వాదం నాన్న, చూడరా శరీరం అంతా ముళ్ళతో గీసుకుపోయినాయి. ఒకసారి పడేసరికి గోర్లు లేచిపోయి కాళ్ళకి రక్తం గారిపోతుంది. నేను రక్తపు ముద్దగా ఉన్నాను, అయినా నా తండ్రి బ్లెస్సింగ్స్ నాకు కావాలని వేటాడి వండి మాంసం తీసుకొచ్చి నీకు పెట్టాలని నీ ఎదుటున్నాను. ఈ భోజనం చేసి ఒక్క ఆశీర్వాదం ఇవ్వు నాన్న, నాకు చాలు అన్నాడు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదయ్యా, ఇక నా దగ్గర శాపాలే మిగులున్నాయి. ఇప్పుడు ముందొచ్చినటువంటి వ్యక్తి చేతి కింద నువ్వు కష్టపడి బ్రతుకుతావు, ఆ శాపమే ఉంది తప్ప ఆశీర్వాదం లేదన్నాడు. ఎవరొచ్చి ఉంటారు? అప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, తడిమి చూశాను, నీవులాగానే అనిపించింది. అప్పుడప్పుడు అతను మాట్లాడే మాటలను అబ్జర్వ్ చేస్తూ వింటే యాకోబు మాటలాగా ఉంది. ఇతనికి 2 కళ్ళు కనిపించట్లా, తండ్రికి దృష్టి మాంద్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులరా, యాకోబులా ఉంది అన్నాడు. ఎక్కడ లేని పౌరుషం తెచ్చుకుని, ఒరే యాకోబా, జ్యేష్ఠత్వాన్ని పొందేసావు అప్పుడు చిక్కుడుకాయలు కూర నాకు పెట్టి, ఈరోజు నా వేషం వేసుకొచ్చి నా తండ్రి దగ్గర నాకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కొట్టేశావు. నిశ్చయంగా ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా నిన్ను చంపకపోతే నా పేరు ఏశావే కాదు అన్నాడు. రోషంతో, ఉక్కు రోషంతో గట్టిగా అరిచేసి తన మనసులోని బాధనంతా చెప్పేసుకున్నాడండి. ఆ పక్కనే ఉండి అంటున్నాడు మనోడు యాకోబు. వాళ్ళ అమ్మగారు వింటుంది, ఒరే అయ్యా, మీ అన్నయ్య అన్నాడంటే చంపేస్తాడురా నిన్ను. పిల్లలు, తల్లిలో ఈ విభేదం ఎందుకండి? తల్లిలో విభేదం ఎందుకండి? కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాను నేను. తల్లిదండ్రుల్లో ఉన్న విభేదాలే పిల్లల్ని శత్రువులుగా మారుస్తుంది. నా కుటుంబంలో కూడా ఎదురవుతుంది. 10 రూపాయలు ఇచ్చి బయటికి పంపించేయాలి తప్ప ఇంట్లో పెట్టుకుని కూర్చుంటారేంటి ఆడపిల్లని అనే సమస్యలు ఎదురవుతాయి. ప్రియులారా, కొడుకును కన్నట్టు కూతుర్లను కనలేదా ఈ తల్లిదండ్రులు? కొడుకు మీద ఒక ప్రేమ, దాచి డబ్బులా. ప్రియులారా చూడండి, కూతురు మీద ఒక ప్రేమ. తల్లిదండ్రులు ఈ విభేదాలు ఉండకూడదండి, ఈ విభేదాలు ఉండకూడదు. పిల్లల్ని తల్లే పాడు చేస్తుంది. ప్రియులారా, పిల్లలు పాడైపోవటానికి కారణం వాళ్ళ పేరెంట్సే. ఆలోచించాలి. ఈ తల్లిగారు ఏమందంటే, ఒరే మీ అన్నయ్య చంపుతానంటే చంపేస్తాడు, నువ్వు ఇమీడియట్గా బయలుదేరి ఈ దేశం వదిలేసి ఎక్కడికో చోటకి వెళ్ళిపో. మీ నాన్న ఒకసారి చెప్పాడు కదా, ఏమనంటే దూరదేశంలో మనకు బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో. మీ మేనమామ గారు ఉన్నాడు, మీ తాత ఉన్నాడు అక్కడ బెతుయేలు, మీ మేనమామ గారు ఉన్నాడు లాబాను, ఆ దేశానికి వెళ్ళిపో నువ్వు అని సలహా ఇచ్చిందండి. సరే, యాకోబు సావు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఆశీర్వాదం కోసం పరుగులు తీశాడు, ఆశీర్వాదం కోసం ఆశపడ్డాడు, ఆశీర్వాదం కోసం మోసం చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదానికి మరణం ఎదురైందండి. సంపాదించిన ఈ ఆశీర్వాదం అంతా ఏమైపోయింది? ప్రియులారా ఆలోచించండి. చాలామంది సంపాదన దేవుడికి ఇచ్చే దగ్గర దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు యాకోబు, మీ నాన్నే మోసం చేసే వేషం వేసుకుని నీ ఆత్మీయ తండ్రిని, పాస్టర్ గారిని మోసం చేసేస్తున్నావు, కానీ మరణం ఎదురవుతుంది నీకు, జాగ్రత్త, చూసుకో అన్నాడండి. ఇప్పుడు ఈయన పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటూ ఇల్లు వదిలిపెట్టేశాడు. అప్పటి వరకు అమ్మగారు కొంగు వదిలిపెట్టల, గుడారపు వాసి అని ఉంది. ప్రియులారా, వాళ్ళ అన్నయ్య గారు ఇంకా వేటాడేవాడు, వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళేవాడు.
అడవిల్లో, కొండల్లో, లోయల్లో, రాళ్లల్లో. ప్రియులారా చూడండి, ఎంతో కష్టజీవి పెద్దోడు. చిన్నోడు ఇంట్లోనే ఉండేవాడట, అమ్మ చెంగు పట్టుకుని. ఇంకా అమ్మను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ చూస్తానే ఉంది, ఏడుస్తూనే ఉంది. జాగ్రత్త, ఒకవేళ నీ కొడుకుని అలాంటి తయారు చేస్తే ఆ కొడుకు ద్వారానే నీ కన్నీరు ఎదురవుతుంది. ప్రియులారా ఆలోచించండి. ప్రేమతో కుటుంబంలో ప్రేమతో సిన్సియర్గా భక్తి జీవితంలో నువ్వు పెంచగలిగితే కన్నీరు నీకు ఉండదు. ప్రియులారా గమనించండి, ఏడుస్తూ వెళ్ళిపోయాడండి ఇల్లు వదిలిపెట్టేసి. ఎందుకంటే అన్నయ్యకి కనపడనంత దూరం వెళ్ళిపోతున్నాడు. ఇది అక్కడ వరకు బైబిల్లో ఉన్న చరిత్ర. దీని గురించి చెప్పాలన్నా కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. అయితే ప్రియులారా క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. యాకోబు ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. యాకోబు ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటే, ఒకవేళ మనుషుల చేతిలో నుంచి మాయ చేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో నుంచి తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. అది సేవకుడైనా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, నీలాంటి విశ్వాస అయినా దేవుని చేతిలో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. నా జీవితానుభవాల్లో ఎన్నో చూసా ప్రియులారా. నా జీవితానుభవాల్లో ఎంతోమందిని చూసా నేను. వాళ్ళు చెప్పే మాట అబద్ధం, వారు జీవించే జీవితం అబద్ధం. ప్రియులారా, అబద్ధాలు చెప్పొద్దు, వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధం చెప్పకుండా తలదించుకుని నిలబడు. నువ్వు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధం చెప్తే అప్పుడు వరకు 100 తప్పులు నీకున్నాయి. ఈ అబద్ధం ద్వారా ఇంకో 10 తప్పులు నీకు యాడ్ అవుతున్నాయి. మళ్ళీ సరిగ్గా చెప్పమ్మా అన్నామనుకో, మళ్ళీ అబద్ధం చెప్తే ఇంకో 10 యాడ్ అవుతాయి. నీ అబద్ధాల సంఖ్య, పాపపు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. డైరెక్ట్గా దేవుడు ఎదురయ్యాడండి యాకోబుకి. ఈయన వెళుతూ ప్రియులారా జరిగిన సంగతి ఏంటంటే, కొంత దూరం వెళ్ళిపోయేసరికి చీకటి పడిపోయింది. ఇప్పుడంటే లైట్లు, ఫోకస్ కొంచెం ఏదో జూజాయిగా నడవచ్చు. బహుశా అది అమావాస్య అనుకోండి, కాసేపు కటికి చీకటి అన్నమాట. ఈ చీకటిలో ఇక ప్రయాణం సాగదు. మొన్న 3 రోజుల క్రితం చీకట్లో నా మోటార్ సైకిల్ వేసుకొచ్చి మందిరం పక్కనే ఇక్కడ మోటార్ సైకిల్ స్టాండ్ వేసి నేను నడుచుకుంటా వెళ్తా, నా కాలు తీసుకెళ్ళి తాసుపాము మీద వేసా. 3 రోజులైంది. ప్రియులారా, ఈ కాలుతో ఎలా ఇదిలిచ్చా, ఈ కాలు కింద పడింది, ఈ కాలును కూడా ఇదిలిచ్చా. నా కళ్ళ ముందే అలా వెళ్తుంటే లైట్ వేసా, అది తాసుపాము. నాకు అర్థమైంది, నాకే హాని జరగల. తాసుపామును తొక్కేసి వచ్చానంటే ఏమైంది అని నా భార్య కూడా అడగల. మరి కారణం ఏంటో నాకు అర్థం కావట్లే. నా భార్య ప్రగాఢమైన విశ్వాసంతో, మా ఆయన దైవ సేవకుడు అయితే ఏ తాసుపామును తొక్కినా మరణం ఈయనకి రాదనుకుంటుందేమో మనసులో. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది కదండి ప్రియులరా. మొత్తం మీద నాకు ఏ హాని జరగలేదండి. ప్రియులరా గమనించండి, ఏ హాని జరగల. 3 రోజులు 4 రోజులు అయిపోయిందండి. ఒకవేళ ఇప్పుడు విషం కక్కునేమి సావను. నేను సావనంటే సావను. స్తోత్రం చెప్పండి, బ్రతికే ఉంటా. ఎవరు చెప్పట్లేదు చూసారా సిస్టర్ గారు? నేను నిన్ను హెచ్చరిక చేసేది నీకు ఎదురైన మరణంలో నుంచి నిన్ను తప్పించాలనే తప్ప నువ్వు మరణించాలని కాదు. అది అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ప్రియులారా చూడండి, ఇక్కడ మరణం, ఈయన తప్పించుకున్నాను అనుకున్నాడు. పొద్దుగూకిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాల. కూర్చున్నాడు, కాసేపు ఏడ్చుకున్నాడు, కాసేపు కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు. వాటర్ బాటిల్ ఏమన్నా పెట్టుకున్నాడేమో మనోడు. ఆయన దగ్గర చిన్న చాక్ ఏమన్నా ఉందేమో మొత్తం మీద. అంటే యాత్రికుడు కదండి, మొత్తం మీద ఏం ధరించుకున్నాడో తెలీదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుని పరిగెత్తుకుంటూ వచ్చాడేమో, నీరసం వచ్చేసింది. అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని తెచ్చుకుని చక్కగా సెట్ చేసుకుని తల రాయి మీద పెట్టి హ్యాపీగా పడుకున్నాడండి. పడుకోవటమే నిద్ర పట్టేసింది. స్తోత్రం చెప్పండి. నిద్ర పట్టేసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు
స్వయంగా అతన్ని పిలుస్తున్నాడండి, యాకోబు అని. ప్రియులరా, తుల్లిపడి లేచాడు, మళ్ళీ పడుకుంటే ఒక కళ, ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం మీదకి వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద నుండి దేవుని దూతలు పైకి ఎక్కుతున్నారు, కిందకు వస్తున్నారు. ప్రియులరా, ఆ పై భాగంలో దేవుని దూతలు కనిపించారు. దేవుడు స్వరం అక్కడి నుంచి వింటున్నాడు, యాకోబు, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, మీ తాతగారు అయిన అబ్రహాము దేవుడను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఓరు బాబోయ్, చావు ఎదురొచ్చి మరణంతో పరుగులు తీస్తుంటే ఆశీర్వాదం ఎలా వస్తుందయ్యా? నేను చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. మరణం నీకెదురైనా, శాపం నీకెదురైనా, ఒడిదుడుకులు నీకెదురైనా, నీవు యథార్థ హృదయుడవై దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉండే ఏకైక దేవుడే నజరేయుడైన యేసు. ప్రియులారా చూడండి, ఆయన అంటున్నాడు, చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మాట్లాడాడు. ప్రియులారా, అక్కడ 10వ వచనం దగ్గర నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మాట్లాడి తుళ్ళిపడి లేచాడండి. లేచేసరికి అక్కడ ఎవరు కనిపించలా. దేవుని దర్శనాన్ని చూశాడు, ఎవరు కనిపించలా. తెల్లారిపోతా ఉందండి. ప్రియులారా, ఎంతో అద్భుతమైన చరిత్ర యాకోబు చరిత్ర. అప్పుడు ఈ యాకోబు ఏం చేశాడంటే, తను తలగడగా పెట్టుకున్న రాయి తీసి, అక్కడ చిన్న గొయ్యి తీసి అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోసాడట. మనోడి దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పాను కదండి. తైలం పోసి ఆ మందిరం మీద చేసి ఒక మాట చెప్పాడు. ఏమని? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. రాక్, స్టోన్, రాయిలోని మొట్టమొదటి అనుభవం. వెళ్ళేటప్పుడు అది ఎక్కడో కొండల్లో, లోయల్లో ఎక్కడెక్కడో పడుంది ఆ రాయి. విలువలేంది ప్రిల్లర్ ఎక్కడో పడుంది. ఈయన చూసి నా తలగడకు ఉపయోగపడద్దని తీసుకొచ్చి తల కింద పెట్టుకున్నాడు ఆ రాయిని. దేవుడు దర్శనమిచ్చిన తర్వాత ఈ రాయిని ఏమంటున్నాడు? ఎక్కడో కొండల్లో దొరికింది రాయి, లోయల్లో దొరికింది రాయి, ఏదో నున్నగా ఉంది రాయి అని అంటలేదు కదా. ఈ రాయికి ఒక పేరు పెడుతున్నాడు. ఏమని? ఇది దేవుని మందిరం. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఇది దేవుని మందిరం. ఇది మొదటి రాయి. ప్రియులారా, ఎన్నిక లేకుండా తిరుగుతుంది, అడ్డగాడిదలాగా రోడ్లమ్మట పడి తిరుగుతుంది, ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి పనుల్లో తలదూర్చి బ్రతికేస్తుంది, ఎక్కడో విలువ లేని బ్రతుకుతుంది రాయి. ఎప్పుడైతే దేవుని దర్శనం ద్వారా యాకోబు ఈ రాయిలో ఉన్న సత్యాన్ని దేవుని కృప చేత తెలుసుకున్నాడో, ఇది నిరాకరించబడిన రాయి కాదు, తృణీకరించబడిన రాయి కాదు, ఇది ఎన్నిక లేకుండా పారేసి దేవుని మందిరమై ఉన్న రాయి. చెప్పండి, నిరాకరించబడిన. నేను రాసుకున్న పాట, ప్రియులార పండు ప్రేమ్ కుమార్ గారు రాశాడు ఒక పాట. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం అని స్టీవెన్సన్ గారు రాశాడు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిగిపోని. ఆ రాయి నీకు నేర్పింది ఏంటంటే, ఈ లోకంలో నువ్వు సామాన్యమైన వ్యక్తుడివైనా, సామంతుడివైన వ్యక్తివైనా, ఎన్నిక లేని వాడివైనా, ఎన్నికున్నవాడివైనా, దేవుణ్ణి ఎరక్క ముందు గుర్తింపు లేని నీ జీవితం
దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఒక మందిరంగా మార్చబడాలి అనే సంగతి నీకు అర్థమవుతుందా? ఈ రాయి నిన్ను ప్రశ్నిస్తుంది. రాయి నేర్పుతున్న పాఠం ఇది. నోరు లేదు, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, కాళ్ళతో తన్నుకుంటా వెళితే సహించింది. ప్రియులరా, విలువ లేని రాయి నీకు నేర్పుతుంది ఒక పాఠం. అందుకే ఇంకో భక్తుడు నర్స్పూర్లో ఒక పాట రాసుకున్నాడు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు, ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు, ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు. హల్లెలూయా. మన పాటల ద్వారా చూడండి, విలువలేని అభాగ్యుడవైన నిన్ను ఒక విలువైన దేవుని మందిరంగా మలచాడు దేవుడు. ఈ సాక్ష్యం ఇస్తుంది. నేను ఒకప్పుడు విలువ లేని రాయిని ఎక్కడో పడేశారు. దేవుడు వచ్చి ఇక్కడ సంచరించిన హేతువును బట్టి, యాకోబు గారు నన్ను తీసి ఒక మందిరాన్ని నిలబెట్టినట్టు నిలబెట్టి నూనె పోసి, ఇది పరలోకపు గవిని, పరలోకం వెళ్ళాలంటే ఈ మందిరంలో నుంచే వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఈ మందిరపు అనుభవం కావాలి అంటూ ఒక విలువైన మందిరంగా చేశాడు దేవుడు నన్ను. మరి నీ జీవితం ఏంటి? దేవుణ్ణి కలిగిన దేవుని మందిరంగా జీవించగలుగుతున్నావా? దెయ్యాల గుహగా ఉందా నీ హృదయం? ఎలా ఉందో ఆలోచించాలి ప్రియులారా. ఒకే ఒక రాయి నీతో చెప్పిన అనుభవం. ఒకప్పుడు విలువ లేని వ్యక్తిని, ఈవేళ దేవుణ్ణి కలిగిన వ్యక్తిని. ప్రియులారా, అక్కడే ఆ స్థలంలోనే నేటి వరకు ఇజ్రాయెల్ దేశంలో మోరియా పర్వతం మీద నిర్మించబడిన దేవుని మందిరమై ఉందండి ఆ రాయి. ఎంత అద్భుతమండి ప్రియులారా. మన జీవితాలు కూడా అద్భుతమేనండి. పాడు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. జీవితాలు కూడా చాలా అద్భుతం, చాలా అద్భుతం, పాడు చేసుకుంటున్నారు. దేవుని ఆలయంగా ఉన్నాను అని నువ్వు చెప్పుకోగలవా? దేవుని ఆలయంలో ఉండే పరిశుద్ధత నీ జీవితంలో ఉందా? ఆలోచించాలి ఒక్కసారి. చేసుకుని కార్యక్రమాల్లో ముందుకు సాగుదాం. అందరూ లేచి నిలబడాలి. వినిన వాక్యాన్ని బట్టి, సియోనులో రాతిని పునాదిగా వేసిన వాడు నేనే, అదే మూల రాయి, పునాది రాయి, అదే టాప్ లెవెల్లో సియోనులో ఉండే రాయి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. తనకు మాదిరిగా నిన్ను చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రాళ్లలో నీ మొదటి అనుభవం నిరాకరించబడిన, తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, బ్రతుకు కూడా మార్చబడాలి. తమ్ముడు, సహోదరుడా, సహోదరి, నీ ఒక దేవుని మందిరంగా మార్చబడాలి. దేవునికి నివాస స్థానంగా నువ్వు నిలబడాలి. ప్రభువా, నిజమైన తండ్రి, నాలో ఉండాలని నువ్వు ఆశపడ్డావు. నిన్ను కలిగిన జీవితాన్ని జీవించగలిగేటట్లు నన్ను బలపరిచి నాకు సహాయం చేయి ప్రభువా అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు దేవా. రాయి ప్రభువా, నిరాకరించబడిన రాయి, ఎక్కడో కొండల్లో అజ్ఞాతంలో బ్రతుకుతున్నటువంటి రాయి దేవుని మందిరంగా మార్చబడింది. అది ప్రవక్త ద్వారా నువ్వు తెలియచేసావు ప్రభువా. నేను కూడా నీ మందిరమై ఉన్నా,
రాయిగా ఉండాలని ఆశపడుతున్నాను. నీ కృపతో నన్ను బలపరిచి నీ శక్తితో నింపి ఆత్మీయంగా మరింత అభివృద్ధిని పొందుకునే ధన్యత మీరే నాకు దయచేసి బలపరిచి కార్యం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకునండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనకు తోడుగా ఉండి యోగ్యత లేని మనల్ని దేవుడు నివసించే మందిరంగా మార్చినందుకు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.